మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? వాళ్ళు చేసే అల్లరి చిలిపి పనులు చూసి మురిసిపోతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లో రికార్డ్ చేసేసి స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ లేదా మెయిల్కి పంపించేసేయండి. మా ఈ సుమన్ టీవీ ద్వారా మీ పిల్లల్ని ప్రపంచానికి పరిచయం చేసేద్దాం. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు ప్రస్తుతం ఈ మహమ్మారితో విలవిల్లాడిపోతుంది ప్రపంచం అంతా కూడా. కానీ ముఖ్యంగా ఇండియాలో చూసుకుంటే ఈ మహమ్మారిని అంతగా వ్యాపించకుండా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వ్యక్తి అని చెప్పకూడదు, అదొక శక్తిలాగా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన కృషి దీంట్లో 120% ఉంది. ఎందుకంటే 52 సంవత్సరాల ఒక యువకుడు గుంటూరులో మొట్టమొదటిగా కరోనా వచ్చి సోకితే అది ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, విదేశాలకు కూడా వెళ్ళలేదు. కానీ ఆయన ఎక్కడి నుంచి ఆ వ్యాధి సోకిందో కూడా తెలుసుకోవాలంటే కొంచెం కష్టంగా మారింది ఆ టైంలో. కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో పిహెచ్ రామకృష్ణ గారు చేసిన పని ఏంటంటే, ఆయన ఫోన్ సేకరించి ఎక్కడి నుంచి ఎక్కడికి కాంటాక్ట్స్ ఉన్నాయో చూస్తే ఢిల్లీ నిజాముద్దీన్లో దాదాపు గుమ్మికూడి కొన్ని వేల మంది అక్కడ కాంటాక్ట్స్ ఉన్నట్టు గుర్తుపెట్టారు. ఎందుకంటే మనకు తెలిసిన విషయమే, 13,500 మంది ఆ రోజు నిజాముద్దీన్కి అటెండ్ అయితే మనందరం ఎవరు ఐడెంటిఫై చేయలేకపోయాం. మార్చి 25న ఇది ఫస్ట్ ఐడెంటిఫై చేసి అక్కడ వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఈ మహమ్మారి ఉంది, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఒక మెసేజ్ పంపించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఆ రోజు కానీ మనం ఇది కనిపెట్టలేకపోతే ఇంకా కేంద్రం కనిపెట్టడానికి ఒక 15 రోజులు పట్టేదే. ఈ మహమ్మారి ఇండియాలో ఈరోజు మనందరం ఆపగలిగే వాళ్ళం కాదు. బికాజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్, బికాజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇలా చేయబట్టి ఈరోజు మనందరం చాలా వరకు సేఫ్గా ఉందని చెప్పవచ్చు. అంటే సిడిఆర్ టెక్నాలజీ ఉపయోగించి ఆయన ఏ విధంగా అంటే అక్కడే కూర్చొని, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఆంధ్రప్రదేశ్లో ఉండి ఎక్కడి నుంచి ఎక్కడికి కాంటాక్ట్ అయ్యారు ఏంటి అని కనుక్కుంటే షాక్ అయింది సెంట్రల్ కూడా. నిజంగా ఐ అప్రిషియేట్ టు ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అప్రిషియేట్ టు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనతో పాటు ప్రకాశం ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ గారు ఉన్నారు లైవ్లో. సో సిద్ధార్థ్ కౌశల్ గారు నమస్కారం అండి. నమస్కారం రోషన్ గారు. సో నిజంగా ఈరోజు చాలామంది ఊపిరి పీల్చుకుంటున్నారంటే చాలామందికి తెలియని విషయం అండి, ఇండియాలో వాళ్ళకి కూడా. బికాజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన కృషి, సిడిఆర్ టెక్నాలజీ ఉపయోగించి ఇదంతా కనుగొన్నారు. నిజాముద్దీన్కి వెళ్ళొచ్చిన వాళ్ళకి ఈ కరోనా వైరస్ సోకింది, జాగ్రత్తగా ఉండకపోతే ఇండియాని దీని నుంచి కాపాడటం చాలా కష్టం అని ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్. హౌ డూ యూ ఫీల్ సార్? No, it is true, Roshan Garu. It is true that Andhra Pradesh Police was the one which found out the link to Nizamuddin for these cases. And Andalo, you're right. First, even within the police department of Andhra Pradesh, it was the Guntur DIG PhD Ramakrishna. You know, he's a brilliant officer. Starting nunchi kuda ayana technical ga chala sound anamata. And once we identified this, immediately the DGP instructed to alert all the intelligence agencies and all the other states in the country. And దానివల్ల ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలా వరకు మనము కంటైన్ చేయగలిగాము. ఇంకా 1 week 10 days 15 days అలా ఇది బయటికి పడకపోయి ఉంటే this would have led to thousands or maybe lakhs of more cases. So that is something that has happened, and we're all very satisfied and happy about that. Let me tell you, here in Andhra Pradesh, it's being taken very, very seriously. Prati oka single case meda, there is a case file being opened. Every single case is being investigated by a case officer, and oka serious, criminal investigation laga. Ade seriousness tho, ade with all that resources. Every single positive case is being identified. Travel history, contact tracing, అన్ని కూడా అట్లా జరుగుతూ ఉంటుంది. So what you observed is 100% correct. సో ఇప్పుడు ఎంటైర్ నేషన్ చెప్తుంది, అండ్ చీఫ్ మినిస్టర్స్ కూడా చాలా డౌన్ టు ఎర్త్గా చెప్తున్నారు. ఇప్పుడున్న పొజిషన్లో పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, డాక్టర్స్కి కావచ్చు, పారిశుద్ధ్య కార్మికులకు కావచ్చు, వాళ్ళ పాదాలు కడిగి నీళ్ళు ఆ నెత్తిన పోసుకోవచ్చు, అంత శ్రమిస్తున్నారు అంటున్నారు. బికాజ్ ఈరోజు నేషన్ ఈ పొజిషన్లో ఉందంటే దానికి మెయిన్ రీజన్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్. మా సుమన్ టీవీ తరపున ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇప్పుడు మీ దగ్గరుండి చేయలేకపోయినా మీ పాదాలు కడిగి నెత్తి నీళ్ళు పోసుకుందాం అన్న ఒక గొప్ప ఆలోచన వచ్చింది. సో జస్ట్ స్మాల్ ఇక్కడ పెట్టేసి పట్టే.
నిజంగా హ్యాట్సప్ అండ్ సెల్యూట్ No, ఎంటైర్ thank పోలీస్ you. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది జోక్గా చేసేది కాదు, ఏదో హైలైట్ అవ్వాలని చేసేది కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇది కనిపెట్టకపోతే కొన్ని వేల మంది ఈ మహమ్మారి వల్ల చనిపోయే వాళ్ళు, ఈ మహమ్మారి సోకి హాస్పిటల్స్ కూడా చాలా పొజిషన్లో ఉండేది మన ఇండియా. నిజంగా హ్యాట్సప్ అండి ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్కి. సో కమింగ్ టు Thank you. ప్రకాశం డిస్ట్రిక్ట్లో అంటే ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు ప్రకాశం వచ్చేసరికి మెయిన్ నేషనల్ హైవే అండి. చెన్నై వెళ్ళాలన్నా, బెంగళూరు వెళ్ళాలన్నా ప్రకాశం హైవే ఒంగోలు నుంచే వెళ్ళాలి. రేపు 20 నుంచి సడలింపులు ఉంటే మెయిన్ మీరు అక్కడ ఉన్న పొజిషన్ ఎలా అరికట్టవచ్చు అంటే బికాజ్ ఆఫ్ ఎక్కువ చెక్ పోస్టులు పెట్టాలి, సో ట్రావెల్ కాంటాక్ట్ కలవకుండా చేయాలి, ఎలా చేస్తున్నారు అదంతా ఇప్పుడు? So that is correct. After 20th, we are likely to have more number of exemptions. అది ఇప్పుడైతే ఫైనల్ కాలేదు. హౌ ఇట్ విల్ బి డన్, మండల్ వారి చేస్తారు, లేకపోతే జిల్లా వారి చేస్తారు, లేకపోతే వేరే ఏదైనా గ్రీన్ జోనింగ్, రెడ్ జోనింగ్ ఏదో చేస్తారు. వి స్టిల్ వర్కింగ్ దట్ అవుట్. బట్ ఇవన్నీ కూడా అన్ని విషయాల మీద కూడా, అన్ని సిచ్యువేషన్స్ మీద కూడా మేము జిల్లా పరిపాలనా యంత్రాంగంతో పాటు మేము ఆల్రెడీ ప్లాన్ చేస్తా ఉన్నాము. బట్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ కరెక్ట్ దట్ we will redeploy. So మాకు ఉన్న డిప్లాయ్మెంట్ ఇప్పుడు the check posts, the pickets, the mobile patrols, the other components of the police బందోబస్త్ అది కొంత రీఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు. సో అది మేము ఆల్ ద సినారియోస్ కి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. అండ్ విత్ ద కోఆపరేషన్ ఆఫ్ ది పబ్లిక్ అండ్ విత్ ద కోఆపరేషన్ ఆఫ్ వాలంటీర్స్ ఖచ్చితంగా మేము ఏది మనం తీర్మానం మీద నడపగలిగిన అవసరం ఉంటే మనం చేస్తాము. దట్ విల్ బి డన్ పర్ఫెక్ట్లీ. సో ఎస్పీ గారు ఇప్పుడు ముఖ్యంగా చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి, సో 20th నుంచి గ్రీన్ జోన్స్కి, ఆరెంజ్ జోన్స్కి, రెడ్ జోన్స్కి కొంచెం సడలింపులు ఇవ్వాలి చూసి అని. సో వాట్ ఈస్ మీన్ బై ద రెడ్ జోన్ అంటే ఏంటి, గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్ అంటే ఎలా వాటిని కాంటాక్ట్ అవ్వకుండా ఎలా చేయొచ్చు మళ్ళీ మనం? ఓకే, సో సి అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, హిస్ intention, always his concern always has been twofold. He's concerned about the spread of the disease. He's concerned about containing the spread. అదే విధంగా ఎవరికి సోకకుండా చూడాలని ఒక కన్సర్న్ ఉంటుంది. అదే విధంగా he's also concerned about the impact of the lockdown on the poor people, on the daily wage laborers, and on the farming sector, agriculture మీద ఆధారపడి ఉన్న మాకు 60-70% population depends on agriculture. So our honorable CM is concerned about both these things, because ఏది కూడా మనము సరిగా మేనేజ్ చేయలేకపోతే it will lead to suffering and it will lead to a human and financial cost. So దానివల్ల one very good, very very ingenious solution that our honorable CM is proposing is to convert the areas into red zones, green zones and orange zones. So ఇది ఇప్పుడు డీటెయిల్స్ అయితే have not been worked out. అది మనం చేస్తున్నాము. కానీ కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడైతే ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఉంటుంది ఆ ఏరియాస్ ని మనము రెడ్ జోన్ గా చేస్తాము. అక్కడ పూర్తిగా 100% లాక్డౌన్ నియమాలు అమల్లో వస్తూ ఉంటుంది, అమల్లో కొనసాగిస్తూ ఉంటుంది. Then immediately besides the neighboring areas where మేము జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది, ఎక్కడైతే మనము రాకుండా చూడాలి అట్లా అని ఏరియాస్ కి, మీడియం రిస్క్ ఏరియాస్ కి మేము గ్రీన్ జోన్ గా ఆరెంజ్ జోన్ గా ప్రకటిస్తాము. అదే విధంగా ఇప్పటికి చాలా ఏరియాస్ ఉన్నాయి. మాక్సిమం ఏరియాస్ ఆర్ యాక్చువల్లీ ఫ్రీ ఫ్రమ్ ద వైరస్ యాజ్ ఆఫ్ నౌ. యాజ్ ఆఫ్ టుడే మోస్ట్ ఆఫ్ ది మండల్స్ ఆఫ్ ది స్టేట్ డోంట్ హ్యావ్ ది కరోనా వైరస్ డిజీజ్. సో ఒకవేళ ఇది వీలుంటే వీ విల్ మేక్ దెమ్ ఇన్ టు గ్రీన్ జోన్స్. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు గ్రీన్ జోన్ లో what will be permitted, what will not be permitted, ఆరెంజ్ జోన్ లో what will be permitted, what not be permitted, దీనికి ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటుంది. హైయెస్ట్ లెవెల్ నుంచి గ్రౌండ్ లెవెల్ వరకు అందరూ కూడా దీని మీద ప్లానింగ్ చేస్తున్నారు, డేటా గ్యాదర్ చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు. So I think in another couple of days, maybe another 2 days or so, we will get full clarity on the issue. But the concept, as I said, is this, to identify ekkadekada enta undi risk, danni batti ఏ విధంగా
చేస్తే మనకి బాగుంటుంది. రెండు రకాలుగా కూడా వీ హ్యావ్ టు సేవ్ పీపుల్ ఫ్రమ్ ద డిజీజ్, అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ టు సేవ్ ద పూర్ పీపుల్ ఫ్రమ్ లాస్ ఆఫ్ లైవ్లీహుడ్. సో ఇవన్నీ కూడా మనము ఒక దేశానికి ఒక ఆదర్శంగా చేయాలని ప్లాన్ చేస్తున్నాము. So it is true that so far there aren't any reported cases from Vijayanagaram and Srikakulam, and the administration of those districts is working very hard to ensure that it stays that way. So even eventually, even when we come to any kind of red zoning, green zoning, అందులో కూడా there are going to be very strict safeguards. There is not likely to be any permitted movement outside of red zone. See, red zone కూడా ఎలా ఉంటుంది, ఒక ఏరియాలో ఒక పాజిటివ్ కేస్ అయిన తర్వాత, లాస్ట్ పాజిటివ్ కేస్ అయిన తర్వాత after 28 days the red zone is finished. So red zone stays for 28 days after the last case. So once that is lifted, then that red zone can also be treated on par with other zones. So atla ఉంటుంది అరేంజ్మెంట్. సో ఇప్పుడు మీరు శ్రీకాకుళం, విజయనగరం చూస్తే వారికి మెయిన్ థ్రెట్ ఏంటంటే, వన్ ఇస్ ఇంటర్స్టేట్ మూవ్మెంట్ ఫ్రమ్ ఒరిస్సా. అది పూర్తిగా స్టాప్ చేసినట్టున్నారు. దెర్ ఇస్ అబ్సల్యూట్లీ ఫుల్ కంట్రోల్ ఆన్ ది ఇంటర్స్టేట్ మూవ్మెంట్. సెకండ్ ఇస్ ఎసెన్షియలీ మూవ్మెంట్ ఫ్రమ్ వైజాగ్ సిటీ అండ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. అక్కడ కొన్ని కేసెస్ ఉన్నాయి కాబట్టి, సో అది కూడా వారు చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు. దే ఆర్ టేకింగ్ అ లాట్ ఆఫ్ కేర్. ఎవరైనా డిస్ట్రిక్ట్ కి ఎంటర్ అవుతే, if the person does not have any permission, they are putting them to quarantine, they're putting them in relief centers, they're not sending them back to village. So a lot of care is being taken. Ipu random sampling will start, the rashtra vyaptanga start avutundi. So అందులో కూడా they will continue to focus on that. డాక్టర్స్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, దే ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్ జాబ్. ఎస్పీ గారు అంటే నిన్న చూసాం హోజాపూర్ ఒక జైల్లో ఒక ఎస్ఐకి ఐ థింక్ ఈ వ్యాపించి ఆయన తెలియకుండా అప్పటికప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లంతో స్టేషన్లోనే కొట్టుకుంటుంటే, ఈవెన్ దో వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ కొలీగ్స్ కానీ దగ్గరకు వచ్చి ఆయన పట్టుకోలేని పొజిషన్ చూస్తున్నాం. కొన్ని వీడియోలు చూస్తుంటే నిజంగా ఏడుపు వస్తుంది. చాలామంది డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటికి వెళ్ళట్లేదు, ఫుడ్ కూడా బయట తింటున్నారు. నిజంగా మీ కింద ఉండే సీఏలకు కానీ ఎస్ఏలకు కానీ మీరు ఎలాంటి అవేర్నెస్ ఇస్తున్నారు, వాళ్ళకి ఎలా ఉండాలని చెప్తున్నారు? That's a very important subject for us. The safety and the welfare of the force is the most important subject, I would say. ఈ సమయానికి మేము దాని మీద చాలా ధ్యాస పెట్టే ఉన్నాము. ఫస్ట్లీ, ఎవ్రీ సింగిల్ మెంబర్ ఆఫ్ ది ప్రకాశం డిస్ట్రిక్ట్ పోలీస్ వారికి వారి స్థానిక మెడికల్ ఆఫీసర్ ద్వారా మేము పూర్తిగా ట్రైనింగ్ అండ్ ఓరియంటేషన్ ఇప్పించాము. ఇప్పుడు కాదు, స్టార్టింగ్ లోనే చాలా, ఇది టాకింగ్ అబౌట్ వెరీ లాంగ్ బ్యాక్, 15th and 16th of last month. అప్పటికే మేము ఓరియంటేషన్ అండ్ బ్రీఫింగ్ అండ్ ట్రైనింగ్ అంతా ఇప్పించాము. తర్వాత కంటిన్యూస్లీ మేము వీఆర్ సప్లయింగ్ సేఫ్టీ ఎక్విప్మెంట్ అండ్ ఐటమ్స్ లైక్ మాస్క్స్, గ్లవ్స్ అండ్ PPEs. మేము డిస్ఇన్ఫెక్షన్ కంటిన్యూస్ గా ఎవ్రీ స్టేషన్ బిల్డింగ్, ఎవ్రీ వెహికల్, ఈవెన్ ద క్వార్టర్స్, ది హోమ్స్ ఆఫ్ పోలీస్ ఫ్యామిలీస్ అన్ని కూడా మేము కంటిన్యూస్ గా డిస్ఇన్ఫెక్షన్ చేయించేస్తున్నాము. అదేవిధంగా మేము ఒక పోలీస్ ఫ్యామిలీ మెడికల్ హెల్ప్ లైన్ ఓపెన్ చేసాము. ఇప్పుడు ఎనీ పోలీస్ ఫ్యామిలీ, ఎనీ పోలీస్ పర్సన్ ఏదైనా ఇష్యూ ఉంటే, మెడికల్ ఇష్యూ ఉంటే, immediately they're able to call on the helpline and they get immediate assistance. So all these things are being done very, very carefully. We are monitoring this continuously. అయినా సరే ఎంత చేసినా, అంత పర్ఫెక్ట్ గా చేసినా కూడా, it is true that the police, along with of course frontline workers like medical and health, మేము ఇవన్నీ మన డ్యూటీస్ లో, మన నిర్వహిస్తున్న పనిలో there is a lot of personal risk, and all the policemen are doing their duty at this risk of getting the virus. ఇంకా దేశవ్యాప్తంగా చాలా మంది పోలీస్మెన్ కి సోకింది కూడా. In fact, let me share with you, some IPS officers have also tested positive in Madhya Pradesh. So, the risk is always there, and that is the real nature of the institution. That is the real value of police. That risk unna anta pramadkaranga unna sare,
police will continue to do the work, and as police leaders, we are constantly trying to make sure that the risk is minimized. Aina sare, it can never be zero. So that is something that happens, and these are the values of police. సో థ్యాంక్ యూ సో మచ్ ఎస్పీ గారు.